ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో నిద్ర లేచారా? ప్రారంభం చేసుకున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభు ఇంటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమున మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు మనందరి కోసం కూడా సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టిన గొప్ప దేవుడండి. మనల్ని ఎంతో ప్రేమించాడు. ఆయనకి మన హృదయాన్ని సమర్పించుకుంటే పాప క్షమాపణ, నిత్యరాజ్యము, పరలోక భాగ్యము ఇవన్నీ కూడా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. దయచేసి రక్షణ లేని వారు దేవునికి దగ్గర రక్షణ పొందండి. మీ ఆత్మలకు రక్షణ దొరుకుతుంది, పాప క్షమాపణ దొరుకుతుంది. దయచేసి ప్రభువుకు దూరంగా ఉండొద్దండి, దగ్గర ఉండి రక్షణ పొందండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూడండి, అనేక కృపవార్తలో వ్రాయబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించే వాగ్దానం లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు చెప్పిన ఏ మాట అయినా కూడా అది నిరర్ధకము కారేరదని లూకా సువార్తలో ఈ మాట రాయబడిందనమాట. ఎస్, జకర్యా ఎలిజబెల్తో దేవుడు పలికినటువంటి మాట అది వాళ్ళు నమ్మకపోవడం ద్వారా మూగవాడైపోయినట్లు మనం చూస్తున్నాం. ఎస్, దేవుడు చెప్పిన ఆ టయానికి వాళ్ళ కుమారుడు కలగడం ద్వారా అతనికి యోహాను అని పేరు పెడతారు కదా. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకం అవుతుందా అని దేవుడు వాళ్ళతో చెప్తున్నాడు అనమాట. అంతే కదా, మనుషులు చెప్తే ఈ సమయానికి పలానా టయానికి వస్తామంటారు. 1 గంట లేట్ అవుతుంది, 2 గంటలు లేట్ అవుతుంది, 3 గంటలు లేట్ అవుతుంది. సపోజ్ ఆ రోజు కూడా రాకపోవచ్చు. మనుషులు చెప్పిన మాట నిరర్ధకం కావచ్చు, లేట్ అయిపోవచ్చు, తప్పిపోవచ్చు. దేవుడు చెప్పిన ఏ మాట అయినా కూడా అది నిరర్ధకము కాలేదని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా లేఖనాలు చెప్తున్నాయి. ఎస్, దేవుడు చెప్తే అది తప్పక నెరవేరుతుంది. దేవుడు చెప్పిన టయానికి ఆయన ఖచ్చితంగా 1 నిమిషము లేటు కాదు, 1 నిమిషము ఎక్కువ కూడా కాకుండా కరెక్ట్ టైంకి వచ్చేస్తాడు దేవుడు. ఎస్, శారాతో ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడతాడు. అబ్రహామా, భయపడకము, నేను నీ కేడమై ఉన్నాను. ఖచ్చితంగా నీకు సంతానం లేదు కదా, చూడు వెలుపులకు రా, ఆకాశం తడిచోరు, లెక్కించలేనటువంటి విస్తారమైనటువంటి సంతానంగా నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వెళ్ళిపోయాడు. 17వ అధ్యాయంలో అబ్రహాంకు 99 సంవత్సరాలు, శారాకు కూడా వయసు అయిపోయింది. ఆ సమయంలో దేవుడు, నువ్వు నిందారవతులు నా సన్నిధిలో నడుచుకో, నేను చెప్పింటే ఆయన కరెక్ట్గా వస్తానని వెళ్ళిపోయాడు. 21వ అధ్యాయం వచ్చాలకే ఖచ్చితంగా దేవుడు అదే సమయం నా శారాన్ని దర్శించినప్పుడు వాళ్ళ ఒడిలో ఒక కుమారుడు ఉండడము మనం చూస్తున్నాం అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన చెప్పిన మాట నిరర్ధకమైందా? వాళ్ళ అనుమానం వచ్చింది. వాళ్ళకి ఇది జరుగుతుందా అని వాళ్ళు సందేహపడ్డారు. కానీ దేవుడు చెప్పిన సమయానికి అద్భుతం జరిగిందండి. ఎస్, మన దేవుడు అద్భుతములు, ఆశ్చర్యకారములు, సూచక్రియలు చేయగలిగిన గొప్ప దేవుడు. నీ జీవితంలో కూడా దేవుడు మాట ఇచ్చి ఉన్నాడా? వాగ్దానం చేసి ఉన్నాడా? ఇంకా జరగలేదా? ఆలస్యం అవుతుందా? నిరీక్షణ కలిగి ఉండు, విశ్వాసం ఉంచి నమ్ము. అంతే. దేవుడు చెప్పాడు, ఇది నెరవేరుతుందని. నీకు అసాధ్యం కావచ్చు, కానీ దేవునికి సాధ్యం కాదు కదా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. చెప్పిన సమయానికి చూడండి, పర్వతం తొలగిపోయినను, మెట్టులు తత్తరిలను, నా కృపను నిలిచిపెట్టి పోదు, నేను చెప్పింది జరగకపోదు అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన చెప్పింది ఏమైనా కూడా నిరర్ధకము కాదు. ఖచ్చితంగా నీ జీవితంలో మాట ఇచ్చాడు దేవుడు, వాగ్దానం చేశాడా? నీకు అసాధ్యమైన కార్యాలు ఇది జరగవని నువ్వు అనుకుంటున్నావా? ఆయన చెప్పింటానికి వస్తాడు. ఖచ్చితంగా 3 సంవత్సరాలు నేను ఆశీర్వదిస్తానన్నాడా? నీ గర్భలను దీవిస్తానన్నాడు. ఖచ్చితంగా నీ కుమారుని ఇస్తానన్నాడా? దేవుడు నేను దర్శించబోతున్నాడు. కరెక్ట్ టయానికి, నిరర్ధకం కాకుండా ఖచ్చితంగా దేవుడు నేను దర్శించబోతున్నాడు. నీ ఒడిలో ఒక కుమారుడు ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు గర్భం లేని వారు చూడండి, వివాహం కాని వారు చూడండి, అనారోగ్యంతో ఉన్నవారు వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సినట్టు ఏంటిదంటే, దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్ధకం కానేరదు. ఉద్యోగం లేనివారు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి, దేవుడు చెప్పిన సమయానికి దేవుడు అద్భుతంగా నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వించబోతున్నాడు. ఆయన చెప్పింది నెరవేరబోతుంది. ఎస్, కొంతమంది ప్రవక్తలు దీంతో ప్రవచించారా?
దేవుడు చెప్పిన సమయానికి ఖచ్చితంగా అది జరగబోతుంది. అది దేవుడు చెప్పింది అయితే ఖచ్చితంగా అది జరుగుతుంది. ఏం బాధపడకండి. గర్భం లేకుండా మరి నిందలు భరిస్తున్నారా? వివాహం కాలేదని అందరూ అవమానం కలిగిస్తున్నారా? బాధపడకండి. దేవుడు త్వరగా నిర్ణయ కాలంలో దేవుడు నీ ఎద్దుకు వస్తున్నాడు. ఖచ్చితంగా నీకు వివాహం అవుతుంది. ఖచ్చితంగా నీ గర్భంలో కుమారుడు ఇస్తాడు దేవుడు. ఖచ్చితంగా నీకు ఉద్యోగం జరుగుతుంది. వ్యాపారాన్ని పెద్ద వ్యాపారం ఇస్తానన్నాడా? ఈ వ్యాపారం దీవిస్తాడు దేవుడు. వ్యాపారం చేయబోతున్నాం, గొప్ప వ్యాపారం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాగ్దానం మీద ప్రార్థించండి. ఏం బాధపడకండి. వాగ్దానం మీద ప్రార్థించి విశ్వాసంతో అబ్రహాము ఆయన నిన్ను నమ్మాడు, అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు నమ్ముతున్నావా? అనుమానము మరి అల్ప విశ్వాసంతో ఉన్నావా? అవిశ్వాసం కలిగి ఉంటున్నావా? నమ్ము. అంతే దేవుడు చెప్పిన లేఖనాలు ఖచ్చితంగా నమ్మండి. వాగ్దానం నమ్మండి, ప్రార్థించండి. దేవుడు చూసుకుంటాడు. ఖచ్చితంగా నిర్ణయ కాలానికి అదే సమయానికి వచ్చి ఆయన చూస్తాడు. నీ జీవితంలో దేవుడు చెప్పింది ఖచ్చితంగా నేనైతే జరుగుతుంది అనుకోలేదండి, ఇది నెరవేరుతుంది అనుకోలేదండి, ఇది మేము చేస్తాం అనుకోలేదండి, ఇదైతే మరి కుమారుడు పుడతాడని మేము అనుకోలేదండి కదండి అని నువ్వు ఈరోజు సాక్ష్యం చెప్పబోతావు. హల్లెలూయా. కానీ దేవుడు అద్భుతమైన రీతిలో మమ్మల్ని దర్శించి మాకు మంచి బిడ్డని ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి వ్యాపారం ఇచ్చాడు, కుటుంబంలో సమాధానం ఇచ్చాడు అంటూ నువ్వు అనేక సాక్ష్యాలు ఈరోజు చెప్పబోతున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాగ్దానం ప్రార్థించండి, నమ్మండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఉదయకాల సమయంలో మంచి వాగ్దానం నాకు అనుగ్రహించినావు తండ్రి. స్వార్థులు నాయన 1:37 దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదు అని ఆమెతో చెప్పిను అని సెలవుస్తున్నాం లేఖనాలు తండ్రి. నాయన ప్రభా, శారాతోను అబ్రహాంతో వాగ్దానం ఇచ్చేసావు, జకరియా ఎలీషబెతుతో వాగ్దానం చేసిన దేవుడు ప్రభా, ఈ వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చావు తండ్రి. మీకు స్తోత్రం వందనాలయ్యా. అయ్యా ఈ రోజు మీ బిడ్డలకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదైన దేవుడివి ప్రభా. ఉద్యోగం ఇస్తానన్నావు అయా, ఉద్యోగం లేని ఉద్యోగం తెచ్చేయండి అయా. వివాహం మంచి అయా కుమారుల్ని అనుగ్రహిస్తానన్నావు ప్రభా. మరి మంచి వివాహం సమకూర్చండి. వివాహం కాని వారికి, గర్భం లేని వారికి గర్భం దీవిస్తానన్నావు, ఆకాశ నక్షత్రాల సంతానం దీవిస్తానన్నావు. ఈ రోజు గర్భం లేక బాధపడుతున్న వాళ్ళ జీవితాల్లో గర్భం ముట్టండి అయ్యా. మంచి కుమారుని అనుగ్రహించండి, గర్భిణీ స్త్రీలకు సుఖపరసను అనుగ్రహించండి ప్రభా. నాయన ప్రయాణస్తులందరినీ కాపాడండి. ప్రతి విధమైన కీడు నుంచి యాక్షన్ కానీ దురాత్మ చేస్తున్నాం, గద్దిస్తున్నాం ప్రభా. కుటుంబంలో సమాధానం, నెమ్మది, ఐక్యత అయా. సంఘంలో సేవకులకి విశ్వాసులకు ఐక్యత, ప్రేమ తెచ్చండి ప్రభా. భార్య భర్త సమాధానం కలిగించండి తండ్రి. అయా మీకే వందనాలు చేయండి. మా దేశాన్ని కాపాడండి, మా రాష్ట్రాన్ని కాపాడండి, ప్రజలందరికీ నాయన అయా రక్షణ లేని వారికి రక్షణ తెచ్చండి. మా దేశంలో సమాధానకరమైన దేవుడు సమాధానం గురించండి. సేవకులందరినీ కూడా నేను సమృద్ధిగా దీవించి సంఘాలను ఆశీర్వించమని ప్రార్థించమని కృప చూపిస్తూ, వెడ్డింగ్ డే, యానివర్సరీ, బర్త్డే జరుపుకున్న వాళ్ళకి తోడేయండి, కృప చూపించమని యేసయ్యా. ప్రతి ఒక్క విషయంలో మీరు ప్రతి ఒక్కరిని మీ బిడ్డలని విశ్వాసంతో బిడ్డలందరినీ కూడా దీవించమని బ్లెస్ చేయమని యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.